మీరు ఎప్పుడైనా విన్నారండి ఈ కాంబినేషన్? నేనైతే ఫస్ట్ టైం విన్నప్పుడు ఇలా కాంబినేషన్‌లో కూడా కర్రీ చేస్తారా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ గుడ్డు బీరకాయ కర్రీ. నేనైతే ఇది మా ఫ్రెండ్ దగ్గర విన్నానండి ఫస్ట్ టైము. నేను ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అనుకుని ట్రై చేశాను. నాకైతే నచ్చింది. మీరు ట్రై చేస్తారని వీడియో చేసి పెడుతున్నాను. నేను ఇక్కడ బీరకాయలు 1 కేజీ తీసుకున్నానండి. మేము ఉండే దగ్గర మన సైడ్ బీరకాయలు చాలా రేర్‌గా దొరుకుతాయి. ఇవే ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బీరకాయలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకొని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ ఇంకొంచెం వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న బీరకాయలు, ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత బీరకాయల వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు దీనిలోనే ఒక 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కల్ని బాగా వేగనివ్వండి. ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల టమాటా కూడా వేగంగా మగ్గిపోతుంది. చూడండి, టమాటా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీనిలో కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. దీనిలో మనకు కావాల్సినంత వేడి నీరు మాత్రమే వేసుకోండి. దీనిలోనే కాదండి, దేనిలోనైనా వేడి నీరు వేసుకోవడం వల్ల కుకింగ్ ప్రాసెస్ సాగదు. చల్లనీళ్ళు వేసుకుంటే ఇప్పుడు నాన్ వెజ్లో అయినా కూడా పీస్ సాగుతుందండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత గుడ్డు కొట్టి డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 6 గుడ్లు వేస్తున్నాను. గుడ్లన్నీ పగలకొట్టి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. లాస్ట్గా ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకుంటే గుడ్డు బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.